Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of The Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of December 2nd, 2025. And this is the front page. Here are the important articles. There's a lots of important news today from exam point of view, from polity, international relations, economy, defense sector. Let's discuss in detail. Before that, let me explain you once again. We are choosing the high probable topics which having high chances of appearing in your upcoming competitive exams అండి. వాటితో పాటు ఆ పర్టికులర్ టాపిక్ కి సంబంధించిన యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ప్రిలిమ్స్ లో ఎలా అడిగారు, మెయిన్స్ లో ఎలా అడిగారు, అవి కూడా ఫ్రేమ్ చేసి నేను మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. వాటితో పాటు ఆన్సర్స్ కూడా అక్కడ పెడుతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి రెలవెంట్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ మీద కరెంట్ అఫైర్స్ మీద బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటికి మోడల్ ఆన్సర్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వాటికి రిలవెంట్ గా మెయిన్స్ మోడల్ ఆన్సర్స్ ని కూడా డిస్కస్ చేసి పోస్ట్ చేస్తున్నాము. ఆ మెయిన్స్ మోడల్ ఆన్సర్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ రెలవెంట్ కంటెంట్ ని, అనాలిసిస్ ని, ఇన్పుట్స్ ని, ఫ్యాక్ట్స్ ని, డేటాని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ అపీరింగ్ దాట్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్, the exams which you are going to write, you will be able to give an extraordinary answer అన్నట్టు. సో I hope it's clear. నేను వీటికి రెలవెంట్ గా ఉన్న ఎంసీక్యూస్ ని కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రైట్ అండ్ సబ్మిట్ దెమ్. యాజ్ వెల్ యాజ్ ఒక పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు స్టాటిక్ పార్ట్ ని ఎలా రిఫర్ చేయాలి, దానికి ఫ్యూచర్ కాన్సెప్ట్స్ కి ఎలా కనెక్ట్ చేయాలి, నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, రెఫరెన్స్ బుక్స్ నుండి ఎలా డేటా కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ పేపర్ or before attending these classes, the first one thing which you have to do, sit with your atlas and your current affair notes, and whatever I am teaching you have to write it down there. So let's see the important articles of the day. Bioterrorism is serious concern, Jayashankar. ఇది చాలా ఇంపార్టెంట్ అండి for both prelims, mains and interview. అసలు బయోటెర్రరిజం ఏంటి, why it's in news, what he is talking about it, ఇది చూద్దాం. Why blame farmers alone, asks top court. అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్, స్మాగ్ రిలేటెడ్ గా. వై యు ఆర్ ఎవ్రీ టైమ్ బ్లేమింగ్ ఫార్మర్స్? వాట్ అబౌట్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ పొల్యూషన్స్ అండ్ ఎమిషన్స్? సి పాండమిక్ టైంలో దే వర్ రోడ్స్ ఆన్ రోడ్స్, ద వెహికల్స్ వర్ ఆఫ్ అండ్ దిస్ స్టిల్ స్టబల్ బర్నింగ్ హ్యాపెండ్ అరౌండ్ ద రీజియన్స్. స్టిల్ ద స్కైస్ వర్ బ్లూ. అంటే పాండమిక్ టైంలో రోడ్ పైన వెహికల్స్ నడవకపోయినా, హ్యూజ్ క్రౌడ్ లేకపోయినా, ట్రాఫిక్ లేకపోయినా కూడా నియర్ బై లొకేషన్స్ లో, రీజియన్స్ లో హ్యూజ్ స్టబుల్ బర్నింగ్ జరిగినప్పటికీ కూడా స్కైస్ వర్ బ్లూ. అంటే యూ వర్ ఏబుల్ టు సీ ద క్లియర్ స్కై అండ్ దట్ మీన్స్ దిస్ లెస్ పొల్యూషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ ద అబ్జర్వేషన్ సేయింగ్ 88,000 నుండి 5,000 the level of the dip of or the what is called fall of those stubble burning incidents taken down. So why you are still blaming the farmers alone for the reasons especially which is relating to Delhi pollution? So what about the other forms అని చెప్పి this is the discussion. It is highly important for our mains perspective అండి, ఇంటర్వ్యూ కి కూడా. అండ్ ఎస్, బంగ్లాదేశ్ కోర్ట్ ఫైన్స్ హసీనా ఈస్ గిల్టీ. ఇది మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. అండ్ దిస్ వన్ అగైన్ ఆన్ న్యూస్. అండ్ ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ రోజు నియర్లీ 10+ ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి అన్నిటికీ ఇంపార్టెంట్. లెట్స్ సీ వన్ బై వన్. సో ఎస్సీ గివ్స్ సిబిఐ ఫ్రీ హ్యాండ్ టు స్టాప్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్. ఈ డిజిటల్ అరెస్ట్ల గురించి మనం ఆల్రెడీ చదివాం, మాట్లాడాం కదా. ఈ రోజు పేపర్లో ఫ్యూ ఎకనామిక్ అఫెండర్స్ గురించి, డిజిటల్ అరెస్ట్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ రిలవెంట్ ఫ్రాడ్స్ గురించి కూడా మాట్లాడారు. ఇది కూడా ఇండైరెక్ట్లీ రిలవెంట్ టు దోస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్లాస్ ఇన్ దిస్ ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ సీ. సో ఇక్కడ ఏం చెప్తుంది సుప్రీం కోర్ట్? టైప్ ఆఫ్ స్కామ్ defrauding victims, especially senior citizens, needs to be investigated. Court directly ordering CBI overriding the state consent to conduct probe is extraordinary steps. Ante whatever the issue might be, when the fraud is, ante ela cheppali, when the victim is senior citizen and the fraud has taken place,
No need to go into the details and everything. Just directly take action, extraordinary step and investigation, and you come up with the synopsis and చెప్తున్నారు. And in case of 3 categories of cyber scams identified by Supreme Court recently, and again Supreme Court is saying, so CBI has to crack down these digital arrest scammers, hunt down the scammers in an extraordinary step. No need to go for excuses or flaws. This time you have to take severe actions అని చెప్తుంది. అండ్ ఆ 3 categories ఏం చెప్పారు? డిజిటల్ అరెస్ట్ ఇస్ ద వన్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇస్ ద వన్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇస్ ద వన్. మనం చూస్తే కనుక నేను మీకు లాస్ట్ టైం డేటా ఇస్ న్యూ ఆయిల్ అని చెప్పినప్పుడు, డేటా రెలవెంట్, హౌ ఫర్ యువర్ ప్రైవసీ ఇస్ సెక్యూర్డ్, హౌ ఫర్ యువర్ డేటా ఇస్ సెక్యూర్డ్ అని చెప్పినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ యాప్, automatically the data relevant or the Google accounts, everything they get access to. From there you will be getting lots of advertisements related, and most of the times you are unknowingly or knowingly get into the trap of these frauds అని చెప్పాను. అందులో పార్ట్ టైం జాబ్ ఏదైతే రీసెంట్ టైమ్స్ లో, because India is a nation with highest demographic dividend, and most of the students, youngsters who are in search of employment and good job opportunities, they definitely fall into this trap of part-time jobs. They will feel like, yes, we are getting something and doing something is better than doing nothing. And this is the one of the biggest fraud in recent days, using the name of part-time job, and they are simply looting the innocence. Other than that, elders and senior citizens are the one who got affected because of these investments or luring advertisements, as well as these are the victims of these heights of digital arrest. So ikkada em cheptunnaru, it has given the agency a free hand to launch an anti-corruption probe into bankers involved in the opening of mule accounts. Ikkada meeku keyword ivanni kuda andi, mule accounts, digital arrest, anti-corruption, frauds, as well as hunt down the scammers. So all these are the keywords, cyber scams and these part-time jobs and everything. These are the few keywords which you can write it in your notes and try to quote them in your answers when you are writing something related to this economy gani, these infrastructural or gaps between technology and economy sector gani. Economy sector lo unde flaws lo especially gap in investments and banking చెప్పేటప్పుడు you can quote this as a example. And coming back to the article again, they had said enough is enough, held that digital arrest scammers required the immediate attention of the CBI. A note provided by the center in the court showed that 3,000 crore had already been scammed by fraudsters, especially from elders. So now they are saying the first digital arrest scam that has to be taken care of, and the other 2 types are cyber scam, that is fraudulent investments, and first type is cyber scam, second type is fraudulent investment, as I already mentioned here. Third one is part-time job. So the court observed this and said, it's your responsibility, conduct a pan-India probe and hunt down them. States like Bihar, Tamil Nadu, Karnataka, Kerala, West Bengal, Madhya Pradesh, Uttarakhand, Rajasthan, Punjab, Maharashtra, Meghalaya, Jharkhand, Tripura have been directed to accord consent to the CBI under section of 6 of Delhi Special Police Establishment Act to investigate this digital arrest cases under Information Act of 2000 in their jurisdictions. So this is all about this act. Simple ga oka mukkalo cheppalante, it's high time CBI is into action, and this has to be hunt down, taken care, so that these frauds can be completely eradicated and eliminated under the task. So this is all about it. And yes, smartphone makers told to pre-install, not install after purchasing, pre-install Sanchar Sathi app. So what is this Sanchar Sathi app andi? Nenu previous years questions lo, whenever they come up with any apps or installations or any schemes or operations, they give which of the following comes under Sanchar Sathi, or Sanchar Sathi is in recent use, this is relevant to, an options A, B, C ఇచ్చేటప్పుడు you should be able to choose the right option. So Sanchar Sathi app ఏంటంటే, it's directly indirecting, installing this app will be used to verify authenticity of these mobile devices and everything, because most of the time when they commit any crime or any frauds like this which I discussed just now, or they want to do any kind of terrorist activities or something, first thing they have to do, take a phone, take a SIM
and those are again like second hand ones, and India is the market to these huge second hand mobiles and everything. So these kind of activities are giving rise to another kind of crime. Ante oka mistake is giving rise to another kind of mistake that is directly indirectly threat to the security as well as safety of the citizens and security of the nations. So now the Department of Telecommunication on Monday ordered the smartphone manufacturers to pre-install this Sathi app, Sanchar Sathi app on new devices sold from March 2026. If it is unclear if the app will have to access to IMEI, number of devices it is pre-installed on, or if users will have to input the hardware identifier and everything. So SIM cards registered under person's name, remotely disabled phones, if they think stolen, everything can be traced out because of this app's access. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా పేజ్ నెంబర్ 10లో ఇచ్చారు, మళ్ళీ చూద్దాం. And yes, elect as sarpanches those who usher in development. So those who are willing to see the nation's or states development, especially these people are focusing on Telangana Rising 2047. So now it's high time you should choose the leaders wisely, because if the one who is at the level of panchayat, who is working very welfare of the society, well-being of the people who are at the decentralized level, if the state government and the decentralized government, panchayat government are like work in coordination, then you can see the good development. See, ఇప్పుడు మనం సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని అలా చెప్తాము. సెంటర్ టు స్టేట్ కోఆర్డినేషన్ ఎంత ఇంపార్టెంటో, స్టేట్ టు పంచాయత్ సెక్రటరీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్, ఆ అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుండి వచ్చే ఆర్డర్స్ ని, అక్కడి నుండి వచ్చే స్కీమ్స్ ని ఇక్కడ ఎవరైతే డీసెంట్రలైజ్డ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీస్ కానీ, సర్పంచెస్ కానీ, ఆర్ ఎంఆర్ఓస్ కానీ ఎవరైతే ఉన్నారో, దే హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ that administrative rules and regulations and make sure those initiatives and those fruits should reach to the right people. సో పైన స్టేట్ లెవెల్లోని గవర్నమెంట్ ఏదైతే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో టు బిల్డ్ ద స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ లెవెల్లో ప్రెసిడెంట్స్ ఈక్వల్లీ ప్లేస్ ద హ్యూజ్ రోల్. సో బీ వైస్ వైల్ చూసింగ్ ద వన్ అండ్ ఓటింగ్ ద వన్ అని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హీ ఈస్ సేయింగ్. And Supreme Court to hear plea on Anganwadi workers put on SIR duty. ఇది తెలుసు కదా, because of lack of proper workforce and man force, because of which these SIR discussions, targets, severe enrolls, Anganwadi workers, everyone is getting this gap between the work and the number of people attending a discussions jarugutundi kada. This is something related to that. Center most bills for pan masala cess and higher duties on tobacco products. So two bills tabled. One is the Health Security Say, National Security Cess Bill 2025. Here it is the one. Let me highlight so that it will be easy for you to recognize this. And the second one is the Central Exchange Amendment Bill 2025. Amid this opposition sloganeering, the bills are aimed at replacing revenue from GST compensation cess on tobacco products, which will be discontinued soon. So the Health Security and National Security cess also proposes to augment funding for health and national security through levy of cess on machines installed or processes undertaken in the manufacture of pan masala. So in 1-2 days, once these bills pass, they will give the complete details, information. మనకి ఎడిటోరియల్లో ఆర్టికల్ వస్తుంది, అప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్. ఈడీ ఇష్యూస్ నోటీస్ టు కేరళ సీఎం ఇన్ KIIFB మసాలా బాండ్ ప్రోబ్. ద ఫస్ట్ వెరీ థింగ్, వాట్ ఈస్ దిస్ మసాలా బాండ్స్ ఈజ్ ఆల్ అబౌట్? సో వాట్ ఈస్ దిస్ ప్రోబ్ అబౌట్? ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ క్లియర్ కట్గా ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంచాను. అసలు కీవర్డ్ ఇది మసాలా బాండ్ అని ఎందుకు అంటున్నాము, వై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు, అండ్ వాట్ ఈస్ దిస్ ఫ్రాడ్ ఈజ్ ఆల్ అబౌట్, వై ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ద చీఫ్ మినిస్టర్స్ అండ్ అదర్ ఈక్వివలెంట్ పొజిషన్స్ ఇన్ ద స్టేట్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ కేరళ, ఇవన్నీ ఒకసారి చూసుకొని, ప్రిలిమ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, మసాలా బాండ్స్ హైలీ ఇంపార్టెంట్. సిన్స్ 2014 అట్లీస్ట్ 8 to 9 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ టు గెట్ రెడీ, బికాస్ దిస్ ఇస్ ఏ national issue which is involving the international investments too. So masala bonds are nothing but rupee dominated bonds issued by
outside India by Indian entities అండి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే రీసెంట్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక డెసిషన్ తీసుకొని కేరళ చీఫ్ మినిస్టర్కి యాజ్ వెల్ యాజ్ అదర్స్కి ఇట్ హ్యాస్ ఇష్యూడ్ నోటీసెస్ టు ఇన్వెస్టిగేట్ అబౌట్ సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ ఇన్ లాంగ్ రన్నింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దిస్ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ ఇట్స్ రిలేటెడ్ టు దీస్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఈ మసాలా బాండ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో రాసి పెట్టాను చూడండి, ఇట్స్ ఈస్ అ ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ issued the first masala bond in October 2013 as part of its dollar offshore rupee program annattu, and later in 2014 it issued the first masala bond officially, and in 2016 again HDFC is the first one which issued officially this masala bond on London Stock Exchange at the international level. ఈ ఇయర్ కూడా మీకు క్వశ్చన్ అడిగాడు, 2014లో కూడా క్వశ్చన్ అడిగాడు, 15లో కూడా ఆల్మోస్ట్ ఆ 4-5 years వర్స్గా వచ్చాయి. అసలు ఏంటి మసాలా బాండ్స్? దే ఆర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హెల్ప్ టు రైజ్ మనీ ఇన్ లోకల్ కరెన్సీ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అన్నట్టు, అండ్ దిస్ మీన్స్ కరెన్సీ రిస్క్ ఫ్రీ ఇఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ చేంజ్ is on the investor, not the issuer, as well as this helps Indian companies manage their risk better. ఒక్క మాటలో చెప్పాలంటే టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా they started this masala bonds kind of program, which is nothing but the rumbi dominated bonds, and who can invest ante investors outside India who would like to invest in assets in India can subscribe to these bonds, and it's officially allowed by RBI in 2015 andi. అయితే ఎనీ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ బాండ్స్ విచ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఐఎఫ్ఎస్సి, వరల్డ్ బ్యాంక్, మసాలా బాండ్స్ ఇవన్నీ కూడా హైలీ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ సజెస్టింగ్ అగైన్ అండ్ అగైన్ టు గో త్రూ అండ్ డూ లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్స్. మెచ్యూరిటీ పీరియడ్స్ ఏంటి, వెదర్ ఇట్స్ కవరింగ్ మల్టీరేటెడ్ రీజనల్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ పక్కన పెడితే ద ఫండ్స్ రైజ్డ్ త్రూ మసాలా బాండ్స్ ఆర్ జనరల్లీ ఇయర్ మార్కెడ్ ఫర్ ప్రొడక్టివ్ అండ్ రెగ్యులేటెడ్ పర్పసెస్ అండి. అంటే సింపుల్గా దిస్ కెన్ ఫండ్ అఫోర్డబుల్ హౌసింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆర్ రీఫినాన్సింగ్ రూపీ లోన్స్ కానీ ఎక్సెట్రా. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే మసాలా బాండ్స్, గ్రెయిన్ మసాలా బాండ్స్, how these are introduced, and what about this IFSC, and what about the remittances, what about the what it's called FDIs, financial FDIs, FIIs, ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ఎకానమీ. అంటే ఇండియన్ ఎకానమీ, శంకర్ గణేష్ ఈ కాన్సెప్ట్ ఒకసారి తీసి బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ టు ఎకానమీ, ఇక్కడ నేషనల్ ఇన్కమ్, హ్యూమన్ డెవలప్మెంట్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్ చూసేటప్పుడు ఫినాన్షియల్ మార్కెట్, మనీ క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ ఒకసారి చూసుకొని ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్ కట్గా మీకు ఇస్తారు. దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మరి మీరేమి ఎకానమీలో పిహెచ్డి చేసి చదవాల్సిన అవసరం లేదు. వెరీ బేసిక్ లాంగ్వేజ్లో క్లియర్గా ఉంటుంది. 1-2 times చూస్తే చదివితే అర్థమైపోతుంది. లేదు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే mrunal.org, నాకు తెలిసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ దే ఆర్ అవేర్ ఆఫ్ ద నేమ్ మృణాల్ సార్. హీస్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ఎకానమీ అండి. ఆయన సైట్లో mrunal.org ఆయన ఛానల్లో లాస్ట్ 7-8 yearsగా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఎకానమీ, అంటే ఎకానమీ సెక్టర్లో బడ్జెట్, ఎకనామిక్ సర్వే, దీస్ కైండ్ ఆఫ్ ఆర్బీఐ ఫంక్షన్స్, మానిటరీ ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్. సో ఇఫ్ పాసిబుల్ ఆ క్లాసెస్ విని నోట్స్ రాసుకోండి. ఎందుకంటే వింటూ కూర్చునే కంటే రాశారు అని అంటే ఇంకా బాగా గుర్తుంటుంది. సో ఈ పేపర్లో చదివిన తర్వాత, ఈ బుక్లో చదివిన తర్వాత, ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మృణాల్ చదివిన తర్వాత మోర్ దాన్ ఎనఫ్ యూ విల్ బి లైక్ మాస్టర్ అట్ ఎకానమీ. ఇంకా కావాలి అనుకుంటే దోస్ హు ఆర్ రైటింగ్ మెయిన్స్ ఆర్ 1-2 times మెయిన్స్ రాసిన వాళ్ళు, కష్టమైనా పర్వాలేదు అనుకుంటే శ్రీరామ్స్ ఎకానమీ అని ఉంటుంది, స్పైరల్ బైండింగ్ ఇంత లావ్ బుక్ వస్తుంది, అది ఒకసారి చూడండి. బట్ దీస్ 2 are more than enough to go through the concepts. I hope it's clear. అండ్ దీనికి రెలవెంట్గా నేను కొన్ని పంపిస్తాను క్వశ్చన్స్ని, ఒకసారి చూసుకోండి. అండ్ దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు సమ్ అడ్వర్టైజ్మెంట్. See, they mentioned about PM Surya Yojana, ground mounts, open access, green hydrogen kind of. So just imagine the level of advertisements, how they are reaching the product performance warranty gurinchi cheppadaniki, how they are taking the help of, how they can support the initiatives introduced by the government అనేది ఇది చెప్పడానికి ఇది అండర్లైన్ చేశాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. Today every article in editorial is highly important, highly. If possible put 3-4 star marks.
We are doing an extraordinary session today. Please make sure you have to attend these sessions very sincerely, seriously, and please write down all the inputs and synopsis I am given. As I already mentioned, 50 years ago ఏదైతే జరిగింది, 100 years ago ఏదైతే జరిగిందో, these are taken as a case studies or examples and you can write them in your relevant ఆన్సర్స్ అండి. అప్పటికప్పుడు కేస్ స్టడీస్ కోసం, ఫ్యాక్ట్స్ కోసం, డేటా కోసం గూగుల్లో సెర్చ్ చేసి అಷ್ಟು కష్టాలు పడే బదులు ఇలాంటివి రాసి పెట్టుకుంటే యూ కెన్ రైట్ ఇట్ అబౌట్. అండ్ మనం ఏదైతే జిస్ట్ రెలవెంట్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి హిందూలో డిజిటల్ వెర్షన్ లో, అవన్నీ కూడా నేను మంత్లీ కంపైలేషన్ ఆఫ్ హైలీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఫ్రమ్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ డిజిటల్ వెర్షన్ ఆర్టికల్స్ ఫ్రమ్ ది హిందూ అని చెప్పి నేను చేస్తాను. నవంబర్లో వచ్చినవన్నీ ఈ 1-2 days లో డెఫినెట్లీ రిలీజ్ చేస్తాను. డిసెంబర్లో మనకి డెఫినెట్లీ చాలా వర్క్ ఉంటుంది బికాస్ వీ హ్యావ్ టు కవర్ అప్ ద ఇయర్ రౌండ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లెటర్స్ టు ద ఎడిటోరియల్ చదివితే కనుక యూ విల్ బి గెటింగ్ అన్ ఐడియా హౌ అదర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ దాట్ పర్టికులర్ టాపిక్ అని. సో కమింగ్ బ్యాక్ టు దీస్ ఆర్టికల్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, చాలా అనాలిసిస్ ఉన్నాయి. ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు రైట్ రన్నింగ్ నోట్స్ ఫర్ దిస్ టాపిక్స్ టుడే. The need for heart resilient urban planning. This is highly important. I'll give the complete details as well as give few inputs and other dimensions too. So it's about India urban rural situations as well as living conditions and livability ఎలా ఉంది ఏంటి అనేది. రీసెంట్గా ఏదో స్టడీస్లో ఇన్ ఇండియా ఎస్పెషల్లీ కాకినాడ ఇస్ ద మోస్ట్ లివబుల్ సిటీ అని చెప్పేసి వచ్చిందంట. సో అలాగా urban situations, rural situations, living conditions, how it is affecting the health and how far we are so healthy. What about the cardiovascular and other heart ailments and everything. So here in this article, directly indirectly they are discussing about the situations of simple and ఇండియాలో మళ్ళీ అర్బన్లో మళ్ళీ లివింగ్ కండిషన్స్లో మళ్ళీ హెల్త్ ఇష్యూస్లో మళ్ళీ హార్ట్ డిసీజెస్కి మళ్ళీ రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దోస్ అండ్ వాట్ కెన్ బి డన్ యాజ్ అ వే ఫార్వర్డ్ టు కంట్రోల్ సచ్ సిచ్యువేషన్స్. సో India is at crossroads and what can be done so that it can be turned into health centered planning which is more focusing on resilience rather than income generating and economy generating. Good health situations, conditions of the citizens is also very much important kada. So October 8th 2025 na edaithe World Habitat Day in New Delhi lo jarigindo under the theme Urban Solutions to Crisis, దానికి రెలవెంట్ గా ఈ ఆర్టికల్ మొత్తం డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్ ద వన్ విచ్ అబ్జర్వ్ దిస్ డే. సో మీకు ప్రిలిమ్స్ లో థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్ హ్యాబిటేట్ డేట్ అడగొచ్చు, ఆర్ ఆన్ విచ్ డే యూ అబ్జర్వ్ దిస్ వరల్డ్ హ్యాబిటేట్ డే అని అడగొచ్చు, ఆర్ ఎల్స్ విచ్ మినిస్ట్రీ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అని అడగొచ్చు, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ రెసిలియన్స్ ఎస్పెషలీ టు ప్రాపర్ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్లానింగ్ అని కూడా అడగొచ్చు. ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో. ఇంటర్వ్యూ, దోస్ హూ ఆర్ గోయింగ్ టు ఫేస్ 2025 జాన్ తర్వాత జరిగే ఇంటర్వ్యూస్ లో, దోస్ హూ ఆర్ గోయింగ్ టు సిట్ అండ్ ఫేస్ దిస్ ఇంటర్వ్యూ బోర్డ్, దే కెన్ డిస్కస్ అబౌట్ దిస్ అర్బన్ హీట్, పొల్యూషన్, ప్లానింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నాము. బట్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఇస్ హార్ట్ ఎయిల్మెంట్స్ అండి. సో హౌ ఇట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ అన్నది ఈ సెషన్స్ గా మీరు చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయిన్స్ లో క్వశ్చన్ 102% వస్తుంది అర్బన్ క్రైసిస్ గురించి కానీ, అర్బన్ రూరల్ దీస్ రెలవెంట్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ అర్బన్ హీట్ గురించి. బికాస్ వెన్ దే వాజ్ డిస్కషన్ అబౌట్ సోలార్ రూఫ్ టాప్స్ అండ్ అర్బన్ హీట్, there was lots of questions appeared in those 3-4 years repeated గా. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్ కి ఈ ఇన్పుట్స్ సినాప్సిస్ చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ ద ఆర్టికల్. ఓకే, the event spotlighted programs such as Pradhan Mantri Awas Yojana, Smart Cities Mission. ఆబ్వియస్లీ ఇప్పుడు మినిస్ట్రీ రూలింగ్ లో ఏదైతే ఉందో వాళ్ళకి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారంటే దానికోసం లాంచ్ చేసిన సక్సెస్ఫుల్ మోడల్స్ ఏంటి, హౌ దే ఆర్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ అనేది డిస్కస్ చేస్తాం. సో దే అప్లాడెడ్ దీస్ 2 schemes as well as beneath the visible challenges of pollution, heat, inequity lies a quieter emergency. Pollution, heat ఇవన్నీ పక్కన పెడితే the major immediate emergency and which is at heights and which is not everyone thinking about, but that is the immediate emergency అని ఏం చెప్తున్నారు, హార్ట్ డిసీజ్ అండ్ డయాబెటీస్. మనం లాస్ట్ ప్రీవియస్ ఆర్టికల్స్ లో నేషనల్ హెల్త్ మిషన్ గురించి చదివేటప్పుడు ఆర్ హెల్త్ కండిషన్స్ రిస్క్స్ చదివేటప్పుడు, అబ్జర్వేషన్స్ ఇన్ ఫాలింగ్ డౌన్ ఆఫ్ దిస్ లైఫ్ సైకిల్స్ చదివేటప్పుడు హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ చదివాం. ఈవెన్ ఢిల్లీ పొల్యూషన్ రీజన్స్ చదివేటప్పుడు ఆర్ కాన్సిక్వెన్సెస్ చదివేటప్పుడు కూడా
సివియర్ క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ అగైన్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దీస్ పర్టికులర్ కేసెస్. అండ్ టీబీ ఎరేడికేషన్ ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు, వరల్డ్ హెల్త్ డే గురించి December 1st వరల్డ్ ఎయిడ్స్ డే ఏదైతే డిస్కస్ చేసామో అప్పుడు కూడా మనం అగైన్ హార్ట్, డయాబెటీస్ ఇవన్నీ కూడా ఆపర్చునిస్టిక్ డిసీజెస్ అని డిస్కస్ చేసాం. సో అగైన్ ఇన్ దిస్ ఆర్టికల్ దే ఆర్ ఫైనల్లీ మెన్షనింగ్ దాట్ హార్ట్ డిసీజెస్ అండ్ డయాబెటీస్ ఆర్ అట్ హై. ఈ పాయింట్స్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సినాప్సిస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ ఆర్ రివైజింగ్ సంథింగ్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్కనెక్ట్ అండ్ కమ్ అప్ విత్ ద ఫ్యూ మల్టిపుల్ డైమెన్షన్స్ అన్నట్టు. So cardiovascular ailments are a main reason for how urban deaths are increasing, and that too they are mainly under the age of 50. So day life in urban India, long commutes, polluted air, shrinking green spaces, rising stress has related in rising health risk. See, the generation itself is like so worrying and stressing and running about the different challenges and tasks and everything. So these are the one reason. Access to care remains limited even as cities promise opportunity. At another is the most evidence based planning ఏదైతే ఉందో అది ఒకటి ఈజ్ అట్ క్రైసిస్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే సిటీస్ లో ఉందో, లాస్ట్ టైం మనం అపోలో హాస్పిటల్స్ హెడ్ ఒకరు ఒక ఆర్టికల్ నేషనల్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ పాలసీస్ గురించి మాట్లాడినప్పుడు, committees or companies or agents are more focusing on profit rather than on health benefits and health to the people, ఎస్పెషల్లీ టు ద కామన్ వన్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. సిమిలర్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హెల్త్ కేర్ ఇస్ స్టిల్ ఫాలోయింగ్ ప్రాఫిట్ మోడ్, నాట్ నీడ్ మోడ్. అంటే దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రాఫిట్ రాదర్ దాన్ ఫోకసింగ్ మోర్ ఆన్ వాట్ దే నీడ్, వాట్ హ్యాస్ టు గివ్. అంటే సర్వీస్ మోడ్ అవసరం లేదు, అట్లీస్ట్ నీడ్ మోడ్ ఉండాలి కదా, అది కూడా లేదు అని చెప్తున్నారు. సో హాస్పిటల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటున్నాయి, ల్యాండ్ వాల్యూస్ని బట్టి, పేయింగ్ పాపులేషన్స్ హై ఎక్కడున్నారు, ఎక్కడ హైట్స్ ఆఫ్ అని చెప్పొద్దు, ఎలా చెప్పాలి, హ్యూజ్ పాపులేషన్ గ్యాదరింగ్స్ హూ కెన్ ఎఫర్ట్ టు పే హ్యూజ్ అమౌంట్, అండ్ దిస్ వేర్ దేర్ ఆర్ ద పాపులేషన్, హై పాపులేషన్ ఏరియాస్ ఆర్ దేర్. అలాంటి ఏరియాస్లో, వాస్ట్ ఏరియాస్లోని చూసుకొని క్లస్టర్స్ బిల్డ్ చేస్తున్నారు తప్పితే, ద వన్ హూ రియల్లీ డిజర్వ్డ్ ఆర్ అండర్ డిజర్వ్డ్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎఫర్టబుల్ టు దీస్ హాస్పిటల్స్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటాం కదా, వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్. సో people, those who are in need, those who are under deserved, those who are not affordable to these services, those who are really chronic to these diseases, at అలాంటి ప్లేసెస్ లో అసలు హాస్పిటల్స్ ఉన్నాయా అంటే లేవు, బికాస్ ఆఫ్ అగైన్ దిస్ నాట్ ఫోకసింగ్ ఆన్ నీడ్ మోడ్ అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మార్కెట్ లాజిక్ ఏంటి, నాట్ మెడికల్ నెసెసిటీ, దిస్ ఇస్ కంటిన్యూయింగ్ డిసైడింగ్ హూ రిసీవ్స్ కేర్ and who does not. As well as India urbanizes, fragmented planning risk, clocking in sedentary lifestyles, pollutions, inequity, ఇవన్నీ ఒక పక్కన పెడితే కనుక అదర్ అబ్జర్వేషన్స్ లైక్ గ్రీన్ స్పేసెస్ లేదు, ల్యాండ్ యూజ్, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, ఇవన్నీ కూడా డిపెండెన్సీ మాట. ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్దీ సిటీస్ నెట్వర్క్ షోస్ దట్ ఎంబెడ్డింగ్ హెల్త్ ఇన్ గవర్నెన్స్ లోవర్స్ క్రానిక్ డిసీజెస్ రిస్క్. అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని ఎయిర్ క్వాలిటీ, హీట్ మ్యాపింగ్, సిటీస్ హెల్దియర్ కండిషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, హౌ దే కెన్ బి మోర్ రెసిలియంట్. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్. Expressways have encouraged car dependence. Fast food zones has caused unhealthy diets. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో వంట చేసుకొని తింటున్నారు? ఒకవేళ వంట చేసినా కూడా వి లుక్ ఫార్వర్డ్ ఆర్ లుక్ టు, ఇంట్లో పెరగన్నం కంటే బయట పాచిపోయింది వాడు పెట్టిందే మనకు బాగా నచ్చుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్, నోరు పలకడానికి కూడా లేని విధంగా, నోరు తిరగడానికి కూడా లేని విధంగా ఒక టిపికల్ నేమ్ పెట్టి ఒక ప్లేట్లో ఒక క్యాలీఫ్లవర్, ఒక క్యాబేజీ, ఒక పచ్చి ఆకులు 4 వేసి ఇట్లా ఒక లైన్లో ఏదో ఒక డిష్ తెచ్చి పెడితే, అండ్ దానికి కొన్ని thousands of rupees పెట్టి we just enjoy that dish. But what about how many of you still know ragi malt? How many of these people still know ganji annam enti, ఆవకాయ పెట్టుకొని, మజ్జిగ మిరపకాయలు పెట్టుకొని, పెరుగన్నం తినడం ఏంటి? Those are the food habits which our ancestors followed. So that's the reason they had that healthy lifestyle, and that's the reason they were survived so healthy. But today most of the people are more focused or what it's called attracted toward these fast food zones, unhealthy diets, and traffic congestion has given rise to rising pollutions. So ikkada food habits, traffic, and dependency more on cars, ivanni kuda one of the reason. How many of you are walking per day? No kada, very less people. They say ki maaku work
టాస్క్స్ ఉన్నాయి, జాబ్ టాస్క్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మా ఆఫీస్ టైమింగ్స్ కుదరదు, మార్నింగ్ అయితే కుదురుతుంది, ఈవినింగ్ అయితే కుదురుతుంది. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఎక్స్క్యూజెస్ వి గివ్. సో నౌ ద నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్స్ ఫర్ రిజర్వేషన్ అర్బన్, that is Amrut. These are the small steps, some steps which are focusing on healthy planning, interconnected pillars addressing multiple crises for building good urban cities. And they have come up with few reasons, like first, వాకబిలిటీ అండ్ యాక్టివ్ మొబిలిటీ. అంటే అర్బన్ సిటీస్ లో ఉన్న వాళ్ళని కూడా మోర్ హార్ట్ రెసిలియంట్ చేయడానికి 5 రీజన్స్ ఇచ్చారు. 5 లో ఫస్ట్ వన్ ఏంటి, వాకబిలిటీ, యాక్టివ్ మొబిలిటీ. అంటే సేఫ్ షేడెడ్ ఫుట్ పాత్స్ ఉండాలి, అంటే నథింగ్ బట్ యూ ప్లాంట్ ట్రీస్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్స్. ఫారెస్ట్ కూల్ నైబర్హుడ్స్ అండ్ ఫిల్టర్ ఎయిర్, రెడ్యూసింగ్ హీట్, స్ట్రెస్, pollution linked heart attacks. So this is the one suggestion. Second one, cycle lanes, pedestrian crossings, promote movement, lower risks of hypertension, diabetes. This is the one. And third one is mixed land use, that is combining residential, commercial, recreational areas, reduces car dependence, encouraging more active living, carpooling kind of everything. So fourth one is public transport system. Again I said affordable clean energy transit improves access. Ante Hyderabad lo for example తీసుకుందాం, metro is there, we can happily utilize that facility, but most of the times we rely on cars. మనకి ఇంట్లో ఎన్ని కార్స్ ఉంటే ఒక్కొక్క కార్లో ఎక్కి అన్ని కార్స్ రోడ్ పైన ఉండాలి. వాట్ అబౌట్ ద ఎనర్జీ, వాట్ అబౌట్ ద పొల్యూషన్, వాట్ అబౌట్ ద ఎమిషన్? How can you say that you are so responsible citizen? No, you have to focus, or if you are really worried about the future generations, definitely you have to take at least sometimes what is the transport system given by the government, at least utilize sometimes. This reduces emissions, this shortens the sedentary travel time too, because if you are traveling from Secunderabad, Patni Junction or Paradise to Amirpet Junction, it will take at least 35 minutes on peak hours. If you go through metro, it will take 6 to 7 minutes. So see, your time and your energy, your fuel, your money, everything you are saving by taking the help of public transport system. But no, we go on cars because we want that luxury and we want that comfort. Here I am not quoting everyone, మళ్ళీ దీనికి పెద్ద డిస్కషన్ పెట్టద్దు. ఎగ్జామ్ అర్థం అవ్వడానికి, ఎగ్జామ్ లో రాసే పాయింట్స్ కి ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. Fifth one is healthy food ecosystem, local markets, community gardens, restrictions on junk food, advertising help shift diets towards heart-friendly choices. Together, these measures amplify impact. Ante green walkable neighborhoods undali, diet follow avali, community connection undali, critical determinants of this cardiovascular health undali. I'll tell you an example. Today morning, I'm somewhere around 6 a.m. I'm coming on Kim's Road. I have seen a few people, they were very maybe morning 6 a.m. ante akkade Kim's undi, so maybe it's their morning shift for 6 a.m. or 7 a.m. Many people were like going on vehicles, some were going on foot and everything. So I have seen a girl, she's in that uniform, medical uniform. I don't know whether she's a practitioner already, doctor or whoever. She was walking on road, earphones petkoni, might be she's listening music or something. She's walking on road. I just stopped my vehicle and said, మీరు కిమ్స్కి వెళ్తున్నారా అండి, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గిఫ్ట్, మీకు ఇబ్బంది లేకపోతే రండి, కెన్ ఐ డ్రాప్ యూ అలా అని సంథింగ్ ఐ జస్ట్ ఆస్క్డ్. షీ వాస్ లైక్ హెసిటేటింగ్, అడగకుండా హెల్ప్ చేస్తున్నారు ఏంటబ్బా అని. ఐ వాస్ థింకింగ్ మార్నింగ్ 6 a.m. ఇట్స్ టూ, అంటే కంప్లీట్ స్మోక్, చాలా చల్లగా ఉంది, అండ్ రోడ్ లో ఎవ్రీవన్ ఈజ్ లైక్, అంత ట్రాఫిక్ ఉండదు, అంత పీపుల్ కూడా ఉండరు, షీ ఈజ్ ఎ గర్ల్ అండ్ వాకింగ్ ఎలోన్, సో లెట్ మీ హెల్ప్ అని అనుకున్నా. ఆఫ్టర్ హెసిటేటింగ్ షీ సెడ్ పర్వాలేదు అండి. ఐ సెడ్ లేదు, ఐ డ్రాప్ జస్ట్ ఆన్ ది వే కదా, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు కిమ్స్, ఇట్స్ నియర్లీ 2 kilometers కదా అంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు కిమ్స్, ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 2 kilometers అఫ్ కోర్స్, బట్ ఐ విల్ గో, నో ఇష్యూస్ అంది, థ్యాంక్ యూ అంది. ఐ సెడ్ ఐ జస్ట్ స్మైల్డ్. తనే మళ్ళీ పిలిచి, అంటే నేను స్టార్ట్ చేసి వచ్చేస్తుంటే తనే మళ్ళీ పిలిచి చెప్పింది, మ్యామ్ ఎవ్రీడే ఐ గో లైక్ దిస్, మై షిఫ్ట్ ఈజ్ ఎట్ 7 a.m. and I started somewhere around 5:45 a.m. and I reached there by 6:45 a.m. So this 1 hour to reaching my office, my workplace, I do walk. జనరల్లీ మనం ఏం ఆలోచిస్తాము, ఇంట్లో చాలా ఫ్రెష్గా, నీట్గా, ప్రొఫెషనల్గా రెడీ అయ్యి వర్క్ ప్లేస్కి వెళ్ళి వర్క్ అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసి దట్ హోల్ డే షుడ్ గో వెరీ ప్రొఫెషనల్, నీట్, డిసిప్లైన్డ్ గాని. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, see, she is a doctor, she is going to serve there, she is to take care of patients there, but this 1 hour of walking, it's rejuvenating her soul, her body, her fitness and everything. She didn't felt like 1 hour నడిచెళ్ళి చెమట పడిపోయి, తడిచిపోయి, ఎగ్జాస్ట్ అయిపోయి, ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోయి, లేకపోతే ఐ ఫీల్ లైక్ కొలాప్స్డ్ కైండ్ ఆఫ్, those are the
థింకింగ్ విచ్ when we thought about excuses. I'm telling you this example. ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు నాకు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ జరిగిన ఇన్సిడెంట్ కి ఆర్టికల్ కి నేను ఎగ్జాంపుల్ ఎందుకు కనెక్ట్ చేశాను అంటే, వి ఆఫెన్ చూస్ ఫర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, టైం టేబుల్ వేసుకున్నాం, లేకపోతే ఐఎమ్ వర్కింగ్, లేకపోతే ఐఎమ్ మదర్ ఆఫ్ 4 children, లేకపోతే ఐఎమ్ ఫాదర్ ఆఫ్ 2 children అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ వర్కింగ్. సో దీస్ ఆర్ ద ఎక్స్క్యూజెస్. ఆర్ ఐఎమ్ వెరీ ఎల్డర్, ఐఎమ్ 50+, నాకు సపోర్ట్ ఉండదు, నేను నడిచెళ్ళాలంటే కష్టం, నాకు నడిచెళ్ళాలంటే భయం. ఎక్స్క్యూజెస్ వెతకడం ఈజ్ వెరీ ఈజీ. Implementation is what challenging, and that implementation and action oriented will give you right results. From there you get success. So that's why I added this example. Jarigin incident meeku cheppadaniki reason ade. Being a doctor, she can happily go on car, no? See, here she is going on foot. She is saving energy, she is saving fuel, she is giving fitness to her body and mind, and from that good health and mindset she is going to serve the patients there. That's a kind of positive vibe she is giving to her patients. That is what I am talking about. Opportunities మనం క్రియేట్ చేసుకోవాలి, సిచ్యువేషన్స్ మనకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. కాంట్ వి సే నేను డాక్టర్ కదా, ఐఎమ్ ఎర్నింగ్ వెల్, ఐ కెన్ గో ఆన్ 4-wheeler. ఐ హోప్ ద రీజన్ ఫర్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ అర్థమై ఉండాలి అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఇట్స్ హెల్ప్ఫుల్. ఇదే సేమ్ ఎగ్జామ్ కూడా వస్తుంది. మార్నింగ్ ఆప్షనల్ క్లాస్ అయింది, మధ్యాహ్నం జిఎస్ క్లాస్ అయింది, ఈవినింగ్ ఇంకా పేపర్ ఎక్కడ చదువుతాం, కరెంట్ అఫైర్స్ ఎక్కడ చేస్తాం, నోట్స్ రిఫరెన్స్ ఎక్కడ తీస్తాము, రైటింగ్ ఎక్కడ అవుతుంది, మళ్ళీ మాక్ టెస్ట్ ఎక్కడ రాస్తాము. సి, ఇట్స్ యువర్ ఎగ్జామ్, యు ఆర్ గోయింగ్ టు రైట్, సో యూ హ్యావ్ టు ప్రిపేర్. ఇక్కడ అమాంతం కాపీ పేస్ట్ మింగేస్తాం, ఆశాంతం వెళ్ళి అక్కడ కక్కేస్తాం అంటే మార్క్స్ రావు బ్రో. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. ఒక పేపర్ రాస్తున్న మీకే అన్ని తెలివితేటలుంటే ఆ పేపర్ని డిజైన్ చేసి అలాంటి కొన్ని వేల మంది రాసిన పేపర్ని కరెక్షన్ చేసే బోర్డుకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. కాంట్ దే అవేర్ ఆఫ్ దిస్ కాపీ పేస్ట్ కంటెంట్? దే విల్ సీ దిస్ అనాలిసిస్, దే విల్ సీ యువర్ థింకింగ్, దే విల్ సీ యువర్ అప్రోచ్ టువార్డ్స్ ఎ ప్రాబ్లమ్. దట్స్ ద రీజన్ దే ఆర్ కండక్టింగ్ మెయిన్స్. దే ఆర్ నాట్ testing your knowledge, they are not testing your facts or data, they are testing your personality at the mains level also. They are testing your approach, they are testing your solutions, way forward, challenges ni ela handle cheyali, paper lo ela present cheyagaluthunnadu, at the very mains level also they are testing you. That's the reason I tell you, brainstorm cheyandi, analyze cheyandi, interconnect cheyandi, ఆలోచించి holistic approach ఇవ్వండి అని. మ్యామ్ క్లాస్ చెప్పేస్తే బాగుంది, ఇదంతా చెప్తున్నారు అనిపిస్తుందేమో. Coming back to the article, many urban health risks remain invisible yet deadly. Particulate matter ఏదైతే ఉందో coming from vehicles and industries, that is triggering the heart diseases and strokes, and these are the very concrete reasons for the cardiovascular stress. So holistic planning ఒకటి ఉండాలి, practical remedies ఉండాలి, renewable energies will cut the emissions, natural ventilations ఉండాలి, tree covers ఉండాలి. Few cities నుండి they have taken examples like urban cities లో ఈక్విటీ మస్ట్ యాంకర్ ఎవ్రీ అర్బన్ హెల్త్ స్ట్రాటజీ. సో దిస్ ఇస్ ద కీవర్డ్. ఈ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ స్టేట్మెంట్స్ మీరు కోట్ చేయొచ్చు, దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్. అంటే ద ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ స్టడీ ఏదైతే ఉందో, రిపోర్టింగ్ 2.3-fold ఇంక్రీజ్ ఇన్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అమాంగ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఈవెన్ వెల్ ఇంటెన్షన్ ప్రాజెక్ట్ రిస్క్ ఈస్ గ్రీన్ జెంట్రిఫికేషన్. అంటే సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పార్క్స్, గ్రీన్ వేస్ డిస్ప్లేస్ దోస్ వే దే ఆర్ meant to, as well as more focusing on disparities, building trust, embedding prevention into daily life. They are also talking about strengthening campaigns such as tobacco free, youth 3.0, etc. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియా సిటీస్ స్టాండ్ అట్ క్రాస్ రోడ్స్, సో నో ఇట్ ఈస్ హై టైమ్ హెల్త్ సెంటర్డ్ ప్లానింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఢిల్లీ మోడల్ ఏదైతే ఉందో షేడెడ్ కారిడార్స్, which is reducing pollution for walkers. Chennai's model ఏదైతే ఉందో cycling routes, that is tackling childhood obesity. Surat model ఏదైతే ఉందో compact transit linked neighborhoods, lowering stress and emissions, అవి ఇంపార్టెంట్. అంటే ప్లానింగ్ కరికులం, కండక్టింగ్ డిజిటల్ ఈక్విటీ, అడిట్స్, ఎంగేజింగ్ విత్ యూత్ త్రూ అర్బన్ అక్టోబర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ద ఎయిర్ వి బ్రీత్, ద రోడ్స్ వి ట్రావెల్, ద స్పేసెస్ వి షేర్ షేప్ ద హెల్త్ మోర్ దాన్ విల్ పవర్ అలోన్. అంటే టు whom we are communicating, to whom we are interacting, to whom we are staying or discussing or having that communication also defines our what it's called motivation levels gani, our thinking capabilities gani. See, ఇంత అనాలిసిస్ చెప్పడానికి ఇదే రీజన్. 10 points ని 2 minutes లో నేను చెప్పగలను, నా పని అయిపోతుంది, బట్ దట్ డజంట్ హెల్ప్ యూ ఎనీవేర్.
యూ కెన్ హార్డ్లీ కాపీ పేస్ట్ అవుతుంది అంతే. ఇంత అనాలిసిస్ చెప్పిన తర్వాత ఇట్ విల్ సిట్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ యూ కెన్ యూజ్ దిస్ మేటర్ ఆర్ యూజ్ దిస్ కంటెంట్ సంథింగ్ ఆర్ అదర్ వే. ఎక్కడో ఒక దగ్గర మెయిన్స్ లో ఇంటర్వ్యూలోనో ఈ అనాలిసిస్ ఓకే ఇలా చెయ్యాలా అని మీకు హెల్ప్ అవుతుంది. సి దట్స్ ద రీజన్ ఐ టెల్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ what is called right mentor to guide you in a right way, that will definitely flourish you. That's the what he is saying. The air we breathe, the routes we travel, the spaces we share, that shapes our lifestyle annate. The books we read, the mentorship we follow, the strict disciplined schedules we do, that decides our success rate in our competitive exams. This is what you have to think about. Finally, India is reflecting on urban solutions to crisis. The more enduring solution is this. Simply they are focusing on nurture the human heart through resilient urban planning. Simple. అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. దీనికి రెలవెంట్ గా మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తాను. యూ హ్యావ్ టు రైట్ అండ్ సబ్మిట్. ఇఫ్ యు ఆర్ సో సీరియస్, get it evaluated, or if you are not in a situation to get it evaluated, at least write and keep it with yourself, so that the next time when you are writing something related to this topic, you will be able to add more points. ఇందాక ఆర్టికల్ చెప్పేటప్పుడు కిమ్స్ డాక్టర్ హాస్పిటల్ గురించి చెప్పినప్పుడు యూ మైట్ బి థింకింగ్ మేడం ఏంటి లిఫ్ట్ అది ఇది అంటున్నారంటే, ఐ జనరలీ డోంట్ ట్రస్ట్ పీపుల్, బట్ ఐ రెస్పెక్ట్ దోస్ హూ ఆర్ లైక్, మనకి ఆ వైబ్ తెలుస్తుంది. ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీ ఈస్ గోయింగ్ to her office. She might be getting late, so let me help ani. But the way she said it's my walking time and really I utilize this space for walking so that it will rejuvenate annappudu, I felt so proud. నాకు అది చాలా పాజిటివ్ గా అనిపించింది. ఓకే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు థింక్ కదా. జనరలీ వర్క్ ప్లేస్ కి 2 to 2.5 kilometers వాక్ చేసి, ఐ మీన్ నడిచి వెళ్ళాలి. దట్ విల్ బూస్ట్ యువర్ ఎనర్జీ, దట్ విల్ బూస్ట్ యువర్ సర్క్యులేషన్, ఎవ్రీథింగ్. ఆ థాట్ చాలా రేర్ పీపుల్ డూ ఫాలో. ఐ హ్యావ్ సీన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వేర్ బెంగళూరు IITians ఆర్ using cycling to their offices and everything annappudu, and many corporates, they are providing gyms and etc in their offices for the fitness and well-being of their employees. So okay, that's all about that. Let's come back to this article. Is it the end of progress against extreme poverty? Is highly important. W Bank, IMF, extreme poverty studies, different nations, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది మెయిన్స్ క్వశ్చన్స్. డైరెక్ట్లీ 2026 లో ఇలాంటి టాపిక్స్ నిండే ఇలాంటి స్టేట్మెంట్స్ ఫ్రేజెస్ తీసుకునే మీకు అడుగుతారు. ఈజ్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ప్రోగ్రెస్ అగేన్స్ట్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ? కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ rapid progress to continue? What about the situation? What about the global challenges India is facing still? So what you can expect by 2050 అని చెప్పి డిస్కస్ ఆర్ క్రిటికల్ అండ్ ఎవాల్యుయేట్ ఆర్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటాడు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకునే డైరెక్ట్ గా ఇస్తారు. అందుకని ఈ టాపిక్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టా. లెట్స్ సీ. In the last few decades, the world has made fantastic progress against this extreme poverty. In 1990, that was 2.3 billion, and that has declined to 1.5 billion. Here they have given the list of nations, those who are facing extreme poverty, those who overcome that situation, and those who have at stagnation. So nations based upon the extreme poverty conditions in past, in present, in future. What about the nations who are at stagnated points since 1915? What are the reasons for such conditions? What happens to those kind of nations in the future? What about the India situation? From 1950s to 2050 వరకు అనాలిసిస్ ఇచ్చారు. ఇక్కడ ద లివింగ్ వాస్ట్ పోవర్టీ బిహైండ్ డస్ నాట్ మీన్ ఎ లైఫ్ ఫ్రీ ఆఫ్ వాంట్ అన్నట్టు. అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఎరాడికేట్ అయిందంటే వాట్ ఎవర్ యూ వాంట్ యు ఆర్ లివింగ్ ఎట్ అన్నట్టు కాకుండా, ఈవెన్ ఇట్ డజంట్ మీన్ ఎ బిగ్ ఛాన్స్. అడిషనల్ ఇన్కమ్ మ్యాటర్స్ మోస్ట్ ఫర్ దోస్ హూ హ్యావ్ ద లీస్ట్. ఇట్ మీన్స్ హ్యావింగ్ ద ఛాన్స్ టు లీవ్ హంగర్ బిహైండ్, to having access to clean water, better health care, have at least some electricity, light at night, even to cook good food, good heat conditions and good what is called fuel and everything. అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్పాలంటే దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్. దీస్ ఆర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ SDGs. హ్యావింగ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, క్లీన్ ఫ్యూయల్, క్లీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్, హ్యావింగ్ హెల్తీ లైఫ్ స్టైల్స్, ఇవన్నీ SDGs లోనే కదా మనం చూస్తాము. అండ్ ఫర్ దాట్ అగైన్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ ఇనిషియేటివ్స్ లైక్ PM ఉజ్వల కానీ, లేకపోతే హర్ ఘర్ బిజ్లీ, హర్ ఘర్ జల్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద SDGs. దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ దీస్ basic needs or basic wants a human has. For to reach that basic needs, we come up with different initiatives. That is, those are nothing called Pradhan Mantri అని చెప్పి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా టు ఫైట్ దిస్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ, టు ఎండ్ దట్ పోవర్టీ.
అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఈస్ ప్రొజెక్టెడ్ టు డిక్లైన్ అండ్ 2035లో 2030లో 2025లో 2050లో సిచ్యువేషన్స్ ఏంటి, 1950s to 1990s ఏం జరిగింది, ఫ్యూ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ చార్ట్స్ ఇచ్చారు చూడండి. చైనా, ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఘనా అంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఆ 3 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ అంటే ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్పారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, population, 2/3 of population lived in extreme poverty, but these countries or economies then grew rapidly. Today the share has declined to less than 10% అయినప్పటికీ కూడా large Asian countries including India, Pakistan, Bangladesh, Philippines also achieved strong growth. As a consequence, the share living in extreme poverty declined rapidly. So this declined rapidly ఇది reason. Indonesia, China అది ఒక category which have seen the huge rise in growth. Those two nations are different. Again, 2 other category like Ghana, Cape Verde, Cameroon, Panama, Bolivia, ikkada unnai chudandi, Mexico, Brazil and many other countries. These are the one who have seen extreme poverty declined. Again, because of shared living in extreme situations and other observations. Finally, what is different today is that the majority of world's poorest people are stuck in economies that have been stagnating. Stagnating ki ikkada example em chepparu, Madagascar chepparu. ఇలాంటి స్టేట్మెంట్స్ ని ప్రిలిమ్స్ కి డైరెక్ట్ గా ఇస్తారు. Since the observations from 1950s to 2050s, the recent studies done by World Bank and IMF, which of the following nations comes under stagnant or stagnating అని చెప్పి ఘనా, మడగాస్కర్, ఇండియా, మెక్సికో, బొలివియా అన్నప్పుడు మడగాస్కర్ is the answer. That's the reason I tell you go through the Hindu. This is the highly authentic standard information ఇస్తుంది అండ్ ఎగ్జామ్ కి డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయని. సో స్టాగ్నేటింగ్ దానికి రీజన్స్ మళ్ళీ ఏం చెప్తున్నారు, జీడిపి పెర్ క్యాపిటా ఏదైతే మడగాస్కర్ లో ఉందో 1950s లో ఎలా ఉందో that is same still today. As a consequence, the number of people in extreme poverty increased in with the country's population growth. So the richer countries may tackle this, reducing these inequalities, but the one nation which is having the same GDP, that means stagnant, and the redistribution curve or the mean income is lower than the poverty line, and they can't cope up and challenge. That's the reason I told you today to go through this basics of income, బేసిక్స్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఇవన్నీ చదవమన్నది అందుకే. వాట్ అబౌట్ దిస్ స్టాగ్నెంట్ ఎకానమీ, రైజింగ్ ఎకానమీ, పోవర్టింగ్, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అక్కడ ఉంటాయి. ఆ మీనింగ్స్ తెలిస్తే ఇలాంటి ఆర్టికల్స్ చదవడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో ద సేమ్ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్ లైక్ దిస్ చార్ట్ షోయింగ్ Democratic Republic of Congo, Mozambique, Malawi, Burundi, Central African are more than half of the population live in extreme poverty. As their economies have stagnated, the deep poverty that most people live in remained largely unchanged for decades. So highest Madagascar అయితే next follows this. So many people say that we are at a junction in history where the future looks different from the past. These kind of keywords or statements you can write in your మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ చదివేటప్పుడు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టేట్మెంట్స్ చదువుతూ ఉంటాము. ఐ హార్డ్లీ రీకలెక్ట్ ఇఫ్ మై మెమరీ ఈస్ గుడ్. ద స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ దేర్ విల్ బి అ వరల్డ్ వార్ 3, ద నెక్స్ట్ వార్ దట్ ఈస్ వరల్డ్ వార్ 4 విల్ బి విత్ స్టిక్స్ అండ్ స్టోన్స్ అని చెప్తారు. దట్ మీన్స్ వరల్డ్ వార్ 3 విల్ కొలాప్స్ అండ్ డ్యామేజ్ అండ్ డివాస్టేట్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్ అన్నది అర్థం. సిమిలర్గా ఇక్కడ ఏంటి, many people say that they were at a juncture in history where the future looks different from the past when commits to fight against extreme poverty. This is true. This statement is regarding extreme poverty. Our dimension lo chepnaru. Today, majority of world's poorest people are living in economies that have not achieved even economic growth in the recent past. So keep it that aside. What about the other observations of this World Bank and IMF from 2031 onwards? Poverty projections are based on the average growth rates observed from 2015 to 24. Current trends చూసి end of progress against extreme poverty, how they are determining without raising incomes in the poorest region and extreme poverty remain a reality. So this is not a concern until 2040. Even India is going to face few other situations relevant to this. Projections are not predictions. Their purpose is not to describe what the world will be in, but their main purpose of this study is to
ahead of us, a future in which extreme poverty remains the reality for hundreds of millions of many years to come. This is high time to frame, focus, and to introduce initiative schemes where the global economy will be a sustainable position rather than not stagnant, or rather than what it's called a declining position. This is what the final way forward is all about. Capturing urban dynamism in 2027 census center. This is something related to administration, policy, census, urban dynamism, because 2027 census ఏదైతే ఉందో that is going to be the world's largest administrative exercise. సో ఈ సెన్సస్ ని బేస్ చేసుకొని వచ్చిన అబ్జర్వేషన్స్ ని బట్టే అడ్మినిస్ట్రేషన్, పాలసీ, స్కీమ్స్, ఫిజికల్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు డిసైడ్. సో ఫైనల్లీ దే విల్ బి కలెక్టింగ్ దిస్ డేటా మోస్ట్లీ బేస్డ్ అపాన్ ద డిజిటల్ డేటా కలెక్షన్ కానీ, జియో ట్యాగింగ్ ఆఫ్ బిల్డింగ్స్, రియల్ టైమ్ డిజిటల్ మానిటరింగ్ కానీ అన్ని కూడా. అండ్ దే threefold criterion, that is population size, population density, economic parameters. So what are the official communication census 2027 purposes? What are they going to do? What about the geostatical formats? ఇవన్నీ కూడా what are the examples they can take from other nations like Mexico, and what are the spatial approaches? Finally, what they are talking about. So approach holds the potential to maximize impact. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, బట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ ఏ జస్ట్ 1 page కైండ్ ఆఫ్ పీడిఎఫ్. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంత ఇంపార్టెంట్ అంటే యూ కాంట్ లీవ్ ఇట్, అట్ ది సేమ్ టైమ్ యూ కాంట్ గివ్ మచ్ టైమ్. So I'll give a analysis, and I'll give just 1 pager for this, and I'll upload in our official Telegram channel andi. And this is highly important. The new action plan on AMR needs a shot in the. Idi చాలా important. I have done enough, but it needs at least 10 to 15 minutes. So I'll do one thing, I'll release it separately, because first action plan on AMR, that is antimicrobial resistance ఏదైతే ఉందో అది ఆల్రెడీ 2017లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు 2025 to 29 2.0 వస్తుంది. సో ఛాలెంజెస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ అంటే డెఫినేషన్ ఏంటి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, అసలు వాట్ ఈస్ దిస్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్, as well as reasons enti, causes enti, challenges enti in implementing. So what are the different initiatives government came up with, especially AMR India lo situation ela undi, health perspectives elaga, global health perspectives elaga. Ikkada oka chart esanu chudandi, trapezium kind of. Finally center state gap chala undi, and because AMR and health comes under these tackling these national action plans comes exclusively on state list. So again there's a lots of gap between this coordination among center and states. That's the reason it's not fulfilling or not happening properly. In the case of tuberculosis gani, other events gani, there was lots of proper planning and implementation between the states and centers. That's the reason they eradicated tuberculosis. That was national TB program was successful. But if there is no proper coordination between the center and state, even the well designed national plan also risks remaining a technical document rather than being a functional national program. So now it's time to think about national action plan on AMR ఏదైతే 2.0 ఉందో, that provides scientific and strategic foundation కాబట్టి it has to be done properly. ఫినాన్షియల్ మెకానిజమ్స్ ఏంటి, గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఏంటి, స్టేట్ ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి, హౌ ఇట్ కెన్ బి ప్రాపర్లీ డన్ సో దట్ ఇట్ విల్ అచీవ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నది ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఇది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్పింది జస్ట్ అవుట్లైన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఐ విల్ డూ ఏ సెపరేట్ సెషన్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ రిలీజ్ అండి. This is highly important article of the day. Bioterrorism a serious threat, world not ready, Jaishankar. So ఏదైతే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ 50th యానివర్సరీ జరిగిందో ఆ మీట్ లో హీ వాజ్ అడ్రసింగ్ అబౌట్ దిస్ బయోటెర్రరిజం, దట్ ఈస్ నథింగ్ బట్ బయోలాజికల్ వెపన్. సో ఇక్కడ మీకు తెలియాల్సిందే అసలు బయోటెర్రరిజం అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ దిస్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్, when was this started, what about India's role, and why he is talking about it's a serious threat, world not ready yet. So he is saying non-state actors can be biological agents. He says such threats cannot be handled in isolation. Pitches for keeping global south at the center of stages has to be tackled them. Bioterrorism is a serious concern that the international community is not yet adequately prepared. సింపుల్ గా చెప్పాలంటే నేను ఇది చెప్పడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మూవీ రిఫరెన్సెస్ అలా అయితే మీకు బాగా అర్థమవుతుంది. సూర్య, ఆర్య, మోహన్ లాల్ గారిది బందోబస్త్ ఒక మూవీ వచ్చింది. దే యూ కెన్ సీ దిస్
SPG officer. Surya is a SPG officer who takes care of Mohanlal Garu, who is a PM. He always faces challenges. He faces this risk, take risk, and he always saves him. And after Mohanlal Garu, his son Arya becomes PM, and again he takes care of. So he, in that movie, we can see the real challenges and the heroism of these SPG officers and everything. How they are ever ready and how they are so smart and intelligent. Everything, what they do for the sake of serving their nation, their rurals and everything. అది ఒక పార్ట్ అయితే అదే మూవీలో దే టాక్ అబౌట్ అన్ ఇన్సెక్ట్. This PM clearly says no to that thought matter, because he clearly says India is a nation with ethics and values and humanities. You can't even do that అని చెప్పేసి the one what it's called businessman who came up with the idea, he says directly to no. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ ఇన్సెక్ట్ ఏంటి అంటే దట్ డెవలప్స్ ఇన్ ల్యాబ్ వితౌట్ హ్యావింగ్ దీస్ వాట్ ఇస్ కాల్డ్ I should not use this word. I'll tell in simple example. సింపుల్గా చెప్పాలంటే ఆ మూవీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్బీజీ పవర్స్, రోల్స్, రూల్స్, రెగ్యులేషన్స్, హౌ హీరోయిక్ దే సేవ్స్ అండ్ టేక్స్ రిస్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ వన్ సైడ్ అయితే, అదే మూవీలో దే టాక్ అబౌట్ వన్ ఇన్సెక్ట్. ఆ ఇన్సెక్ట్ని రిలీజ్ చేయడం వల్ల ఒక ఇన్సెక్ట్ దే వాట్ ఇట్స్ కాల్డ్ నో ఫెర్టిలైజర్, no any kind of liquid or any kind of gases or something, nothing can eradicate them. So if they come in groups in lakhs and they completely eat up the paddy fields gani, the trees gani, the fruits gani, the flowers gani, whatever greenery ga unte, those insects comes and completely within fraction of seconds lo, ante for example those insects was released into the field of paddy anukundam or wheat anukundam, which was fully grown and ready for కోతకి వచ్చింది అనుకుందాం. అలాంటి క్రాప్ ని కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిడతలు, ఉడతలు, రాట్స్ తింటా అని చెప్తారు కదా, వాటికంటే ఫాస్ట్ గా మిడతలే అనుకుంటా ఆ ఇన్సెక్ట్స్, వాటికంటే ఫాస్ట్ గా దే విల్ జస్ట్ క్లీన్ స్వీప్ అయిపోతుంది అనమాట. అంటే హోల్ గ్రీన్ ట్రీ, హోల్ గ్రీన్ ప్లాంట్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే కెన్ జస్ట్ మూవ్ అండ్ దే మూవ్. దానివల్ల ఏం జరుగుతుంది, ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ టు ద ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ప్యాడీ ఫీల్డ్, ఒక గ్రౌండ్ కాదు, ఒక రీజియన్, ఒక నేషన్ మొత్తాన్ని అగ్రి ఫీల్డ్ లో ఆ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ రిలీజ్ చేయడం వల్ల కంప్లీట్ ఎకానమీ డిస్టర్బ్ ఎలా అవుతుందంటే, ఆ అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రెడీ టు ఈల్డ్ మొత్తం తినేస్తే, జస్ట్ ఇమాజిన్ అగ్రికల్చరల్ లాస్, ఫార్మర్ కి లాస్, ఎకానమీకి లాస్, అక్కడి నుండి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ లైక్ డైరెక్ట్లీ టచింగ్ ద కోర్ అండ్ పిల్లర్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్. దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ బయో వార్. దిస్ ఈస్ హౌ దే ఫాట్. ఈవెన్ వెన్ పాండమిక్ COVID-19 వచ్చినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ బయోవార్ బికాస్ నౌ పీపుల్. సూర్య గారిది ఇంకొక మూవీ కూడా ఉంది, సెవెంత్ సెన్స్. అందులో మీరు చూస్తే కనుక దే కమ్ అండ్ రిలీజ్ సమ్ bacteria or virus which kills huge people, and then they say that they will come up with some what it's called antibiotic, then they will dependent upon us for the antibiotic kabatti they will do whatever we say ani. Similar ga movie వచ్చిన తర్వాతనే కోవిడ్ పాండమిక్ వచ్చింది అనుకుంటా. సో that's the reason people said it's a kind of bio war ani. So this is nothing but bioterrorism, అంటే biological, using biological weapons. That is nothing but viruses గాని, బ్యాక్టీరియా కానీ, కంటామినేటింగ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, దోస్ లోకల్ ఏరియాస్ కానీ. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంటెన్షనల్లీ రిలీజింగ్ బయోలాజికల్ ఏజెంట్స్. ఇప్పుడు ఏదైతే మూవీ గురించి నేను ఎగ్జాంపుల్స్ రెండు చెప్పానో, లైక్ వైరసెస్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, యానిమల్స్ కానీ, ఆర్ అదర్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ టు కాజ్ ఇల్నెస్ ఆర్ డెత్ అమాంగ్ ద హ్యూమన్స్, ఫుడ్ క్రాప్స్, లైఫ్ స్టాక్స్, టు టెర్రరైజ్ ద సివిలియన్ పాపులేషన్. What happens, as I already mentioned, agriculture, farming, livestock, everything collapses, no? Obviously you get and kneel down before the nations for the antibiotic. So this is what called as biowar, and it is most dangerous and most less inexpensive. So that's the reason it's a kind of terror activity. Most of the times terrorists want to do this kind of. అయితే a small quantity is also enough to bring about a disastrous effect. This is nothing but a germ warfare antaru. So this article helps వన్స్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ బయోటెర్రరిజం. ఇది ఫస్ట్ లో ఎప్పుడు జరిగింది, ఇది ఏజెస్ గా ఉంది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మళ్ళీ ఫార్మ్స్ ఉంటాయి, యాంథ్రాక్స్ కానీ, టాక్సిన్స్ కానీ, టురలెన్సెస్ కానీ, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ దే యూస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ డ్యూరింగ్ ద
వార్స్ జరిగేటప్పుడు, కింగ్డమ్స్ ఉండేటప్పుడు, మంగోలియన్ పీరియడ్స్ లో కూడా దిస్ వాజ్ ఇన్ న్యూస్. అండ్ దిస్ దే వర్ పీపుల్ లైక్ వెన్ జపాన్, కొందరు అంటారు యూజ్డ్ దిస్ వెన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ డ్యూరింగ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ మంచూరియా, దే యూజ్డ్ బై కంటామినేటింగ్ ఫుడ్ అండ్ వాటర్, అండ్ దే హ్యాడ్ డన్ దిస్ అని చెప్పి సోవియట్ యూనియన్ సైంటిస్టులు కూడా దే టాక్ అబౌట్ డిఫరెంట్, అంటే యునెస్కామ్ ఇస్ ద వన్ in different years under different countries names there's a different references but not proven yet kabatti we can't talk about them on your paper. నేను ఇదంతా మీకు ఎగ్జామ్ లో వెళ్ళి రాసేయమని చెప్పట్లేదు. యూ షుడ్ నో అండ్ అండర్స్టాండ్ what bioterrorism is, what bio war is, what biological convention, weapons convention is all about, who are the signatory members and who are the non-state actors. These non-state actors is the problem, that is what he is saying. As well as he is saying it has no complaint system, it has no permanent technical body, and it has no mechanism to track the new scientific developments, because AI chudandi, technology chudandi, the level of intelligence human uses to support and improve one another కాకుండా to trouble one another. Ukraine issue చూస్తున్నాం, గాజా ఇష్యూ చూస్తున్నాం. So the gaps must be so long that it's not at all possible for you to trace these what is called bio ఏదైతే యూస్ చేస్తారో, we have not that advanced systems. So unequal access to vaccines and medicines is not just development issue but also a global risk undi, and global south is the most vulnerable and has most to gain from stronger biosecurity. So it's high time, and India is committed to non proliferation of sensitive and dual use goods and technologies అని చెప్తున్నారు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బయోటెర్రరిజం ఏజెంట్స్? కేటగిరీ ఏ, బి, సి ఉంటుంది. ఏలో ఏమొస్తాయి, బిలో ఏమొస్తాయి, సిలో ఏమొస్తాయి చెప్తాను. ఇందులో హై ప్రయారిటీ ఏజెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రాక్స్, ఎబోలా వైరస్ అలాంటివి. దిస్ ఈస్ హై అన్నట్టు, అండ్ దిస్ ఈస్ మోడరేట్ అన్నట్టు. అగైన్ దీస్ ఆర్ లైక్ బ్రూసిల్లాయిస్, క్యూ ఫీవర్ ఎక్సెట్రా. అండ్ దిస్ ఈస్ లైక్ సి అంటే ఎల్లో ఫీవర్, హంతా వైరస్ అలాంటివి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అసలు వాట్ ఈస్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది. దిస్ వాజ్ సైన్డ్ ఇన్ 1972 అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1975. సో దిస్ ఇస్ నథింగ్ బట్ as of 2019 109 countries have signed and 183 nations are party to this. Tanzania was the most recent country అని అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. It was the first multilateral disarmament treaty to ban the production of biological weapons అంట. As well as it bans the nations from producing, stockpiling, acquiring, retaining biological agents that can be used as weapons. So that is what it is all about. That's the reason we have different international bodies. యుఎన్ లో వచ్చే అంక్లాస్ కానీ ఇవన్నీ కూడా అందుకే కదా, నాటో కానీ ఇవన్నీ, విచ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఇష్టం వచ్చినట్టు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అని వాడేస్తామంటే కుదరదు. సేమ్ బయోలాజికల్ గా కూడా ఎలా ఉంటే అలా వాడేస్తాం, అసలు ప్రొడ్యూస్ చేస్తామంటే కూడా ఒప్పుకోవు. దట్ ఈస్ వాట్ దిస్ కన్వెన్షన్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ బయోటెర్రరిజం? జనరల్లీ అసలు బయోటెర్రరిజం ఏంటి అని మాట్లాడాను కదా. ద మెయిన్ గోల్ ఈజ్ యూజువల్లీ టు క్రియేట్ ఏ ఫియర్ or intimidate governments or societies for the purpose of gaining political gaani, religious gaani, ideological goals gaani untai kada, vaatni achieve chesukodaniki, because this has a different effect on societies than these weapons would do. And one of the first recorded uses of this bio warfare is in 1347 when Mongol forces reported to have capitalized these plague invested bodies over the walls into the Black Sea. So that was the first time. As well as you should know, ఓకే ఇది బయోటెర్రరిజం అంటున్నాము, ఇది న్యూస్ అంటున్నాము, దీస్ ఆర్ ద థ్రెట్స్ అంటున్నాము, దీస్ ఆర్ నాట్ రెడీ అంటున్నాము. సో వాట్ కైండ్ ఆఫ్ activities or suggestions you can give to combat this bioterrorism or biological attack, because biological weapons can be derived from bacteria, viruses, rickettsia, biological toxins, fungi kada, and these agents can be deployed as a biological weapons when paired with delivery systems such as missiles or aerosols kada. So what can you do? Because the whole nation get nuclear weapons kante ivi chaala ante those are expensive and those you can detect, but these you can't detect kada. And so what suggestions you are given? Is COVID-19 a bioweapon or not? Sincerely few people are still saying yes ani, no ani. What happened we all know. So combating bioterrorism is very much important. That's the reason European Union, Russia, China are finding ways to deter bioterrorism and biowarfare. And the main aim is to make it harder for terrorists to obtain the resources. Because resources వస్తేనే కదా they can come up with this producing, yielding, stockpiling and everything. So intelligence sharing, rapid detection important. Pathogen analysis is important. And strengthening these biological ఏదైతే weapons convention ఉందో, ఇది has to be strong and it has to be taken care of signatory nations
to develop, produce and everything, as well as there is no exact authentication method that can ensure compliance kabatti it has to be done in a very systematic action plan way. As well as India ratified and pledged to abide by the obligations in 2015 kabatti we are part of it kabatti what we can suggest అనేది కూడా కొన్ని సజెషన్స్ ఆర్ వే ఫార్వర్డ్ లో రాసి పెట్టుకోండి. బయో డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడొచ్చు. ఫైనల్లీ యూ కెన్ సే there are insufficient studies and measures are there, and you have to focus more on methodological efforts so that these kind of activities can be taken care of. Possibilities ఎక్కువ ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, హ్యూమన్ రైట్స్ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ లా ఏంటి, ఇవన్నీ పాయింట్స్ చెప్పి మీరు ఫైనల్ గా క్రక్స్ ని కంప్లీట్ చేయొచ్చు. ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేశానంటే దీనికి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాను, అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఫ్రేమ్ చేసి మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బయోటెర్రరిజం అండి. Armed forces to procure additional Heron Mk2 UAVs. This is Israeli Defense Industries and India-Israel. Heron family, especially Heron Mk2, has emerged as a key component in evolving combating environments due to its versatility, proven reliability. Indian Army has deployed these drones at forward in northern sector, as well as this played a very crucial role. Now the Indian Navy is acquiring them for the first time. So they are the one who helped for or played huge role or active role during the Operation Sindhu. The Indian Armed Forces had signed up for satellite linked Heron Mk2 unmanned vehicles under emergency procurement sources. So this is all about this article. ఒకసారి ఫంక్షనల్ చూసుకోండి, నేషన్స్ చూసుకోండి, దట్స్ ఇట్. And regional languages education offered in 16% of KVs. కేంద్రీయ విద్యాలయ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములా కొంచెం డేటా ఈజ్ అయిన తర్వాత నియర్లీ 16% ఆఫ్ ద కేంద్రీయ విద్యాలయాస్ అక్రాస్ ద కంట్రీ ఆఫర్ రీజనల్ ఎడ్యుకేషన్ ఆన్ 10 లాంగ్వేజెస్. దిస్ ఇస్ వెరీ బేసిక్ అప్డేట్ అంతే, అంతకు మించి అవసరం లేదు. Manipur forms panels to support displaced people because since 2023 కుకీజో కమ్యూనిటీలో ఏదైతే కుకీజో నాన్ ట్రైబల్ మైటీ కమ్యూనిటీస్ ది ఏదైతే ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో వీ హ్యావ్ సీన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ కానీ లేకపోతే వాట్ ఇట్స్ కాల్డ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ ఈ ఎథనిక్ వైలెన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ killing one another brutally. We have seen these president's rules also, different versions last 1-2 years గా మనం న్యూస్ లో చదువుతూనే ఉన్నాం, మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. Now they are forming a state level committee chaired by chief secretary comprising commissioners of finance, home, rural development, panchayats, everything, and they will provide a strategic cover ante policy direction to focus on these displaced people, to support them, because to take care of the one who got displaced is very much first criteria, and also to control the violence is the and tackle the situation is and the most criteria. So now they have formed this panel. Adi okati important. Growth in industrial production slips to a 14-month low of 0.4%. So enti reason pulled down by contractions in electricity and consumer non-durable sectors as well as relatively slow growth in manufacturing sectors. So data on the index of industrial production released by Ministry of Statistics and Program. Idi chala important. Which of the following ministries releases IIP అని అంటే Ministry of External Affairs లేకపోతే Ministry of Finance లేకపోతే Ministry of Housing ఏదో పెట్టేయకండి పొరపాటున కూడా. Ministry of Statistics and Program Implementation is the one which releases this index and which talks about the percentages different sectors performing and what about the growth, inflation, lows, everything. కన్జ్యూమర్ గూడ్స్ ఏంటి, నెగిటివ్ గ్రోత్ ఎక్కడుంది, పాజిటివ్ గ్రోత్ ఉంది, పర్సంటేజ్ ఎలా ఉంది, డ్యూరబుల్ గ్రోత్స్ ఏంటి, మైనింగ్ క్వారీ సెక్టర్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ విచ్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ బిల్డింగ్ స్ట్రాంగ్ జీడిపి అండ్ ఎవ్రీథింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్. సో ఈ స్టీప్ ఫాల్ ఎందుకు అని అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ సెక్టర్స్ ఇన్ ద అక్టోబర్. పొరపాటున ప్రిలిమ్స్ లో దిస్ అ స్టీప్ లో ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ because of which of the following reason A, B, C అని ఇచ్చి ఎలక్ట్రిసిటీ, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, జ్యువెలరీ ఆర్ టెక్స్టైల్స్ అని అంటే ఎలక్ట్రిసిటీ అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అని చెప్పి మీరు ఆన్సర్ చూస్ చేయాలి. అండ్ ఐఐపి యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఎస్, లోక్సభ పాసెస్ మణిపూర్ జిఎస్టీ బిల్ అమిడ్ డిస్ట్రప్షన్స్ ఓవర్ సార్. ఇది 1-2 days లో బిల్ పాస్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ హైలైట్స్ వచ్చేస్తాయి. దెన్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అయ్య బాబోయ్, ఈరోజు నిజంగా ఎన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయమ్మా.
ఫార్మర్స్ కెనాట్ బి మేడ్ స్పేస్ కోడ్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నేషనల్ క్యాపిటల్. ఇది స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, స్టబల్ బర్నింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం కూడా. వై కుడ్ వి స్టిల్ సీ ద స్కై? దేర్ ఇస్ నో నీడ్ టు ప్లే పాలిటిక్స్ విత్ దిస్ ఇష్యూ ఆర్ అన్నెసెసరీ హ్యావ్ అన్ ఈగో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చెప్తున్నారు. క్వాలిటీ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ దిస్. జీరో స్టబల్ బర్నింగ్ హ్యాస్ టు బి డన్ బై 2025. that not had been done at or achieved situation in the ground. You have to focus more. And stubble burning was on high even during pandemic, but still we seen because of vehicles were off the road. So now any proactive measure of CAQM to reduce air pollution is always welcome. No focus on what can be done rather than politicizing the issue అని చెప్తున్నారు. సంచార్ సాథి యాప్ మస్ట్ బి ప్రీ ఇన్స్టాల్డ్ ఆన్ ఫోన్స్. నేను ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. The Department of Telecommunication pre-installation of Sanchar Sathi app on all new phones is important అని చెప్పింది. మార్కెట్లో వచ్చేటప్పటికి మార్చ్ 2026కి ముందే జరగాలి అని చెప్పింది. దిస్ యాప్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లాకింగ్ స్టోలెన్ ఫోన్స్, ensuring IMEI on device is genuine, reporting scam calls. Government says 50,000 lost phones are recovered per month due to app. This app helped to recover those lost phones అంట. బికాస్ ఫోన్ పోయిందని మీరు లైట్ తీసుకుంటారు. ఆ ఫోన్ ఎవరికి దొరికిందో, ఎలా యూజ్ చేస్తున్నారో, హౌ దే ఆర్ యూటిలైజింగ్ దాట్ ఫర్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, బయోవార్ ఆర్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఆర్ సైబర్ క్రైమ్ ఆర్ frauds relevant to investment or digital arrest. You don't know, you're not aware about what your phone they are doing with. So that's the reason tracing of the lost phone is very much important. That's how you can do with this Sanchar Sathi app and government చెప్తుంది. So the move may face resistance from premium smartphone maker Apple, which has resisted similar moves by try in the past, but it has to be done. The order comes after the DOT directed messaging platforms to perform SIM binding. SIM binding నేను నిన్న ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్. టాపిక్స్ ఇక్కడ ఏవైతే న్యూస్లో వస్తున్నాయో వాటిని క్విజ్ ఫామ్లో, పీవైక్యూస్ ఫామ్లో, ఎంసీక్యూస్ ఫామ్లో, మెయిన్స్ క్వశ్చన్స్ ఫామ్లో నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో. I seriously want you to focus on sincere preparation. 2026 prelims ఎక్కడో లేదు, గట్టి కొడితే 4 months లో వచ్చేస్తుంది. So please do focus and write the questions which you are posting. Again, coming back to the article, safeguard citizens from buying non-genuine handset, enabling easy reporting of suspected misuse of telecom. కొత్త ఫోన్ అయితే 20,000, సెకండ్ అయితే 8,000కి వచ్చేస్తుంది అనుకొని మోసపోయి ఇలాంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్లో ఇరుక్కుపోవద్దు. బికాస్ frauds, these kind of fake transactions, fake promises, or crime or security issues or national internal security issues, ilantivanni kuda nowadays they use and they do through help of the technology, with the help of the mobile phones itself. And most of the times what they do, they send a link and if you touch, అయిపోయింది, your whole account will be get matlab clean sweep, your whole data get be clean sweep and your phone get hacked and tracked, and without your notice from your number they send what it's called, I mean very urgency, I need money kind of messages to the contacts which you have saved in your phone. All this happens because of the help of the technology. It's again the kind of crime which they do because of these SIMs and second hand mobiles and everything. That's the reason now the Sanchar Sathi app is must to control and to avoid such kind of crimes. This is what they are talking about. 9 major bank frauds accused among 15 fugitive economic offenders. Government economic offenders bill ఏంటి, ఇండియాలో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ ఎకనామిక్ అఫెండర్స్ ఏంటి, వాట్ అబౌట్ ద పాస్ట్, ప్రీవియస్, ఫ్యూచర్, అండ్ వాట్ అబౌట్ దిస్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఆఫ్ October 31, 2025. ఎవరు ఆ 9 people తీసుకున్నారు కదా, వాట్ అబౌట్ ద అదర్, ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది, వాట్ అబౌట్ ద నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. సి ఎన్పిఎస్ హై ప్రాపబుల్ ఉన్నప్పుడు they came up with the Indradhanush model where they introduced bank board bureau and everything. Again they introduced economic offenders bill gani, fugitive tackling care of these fraud mule accounts gani and everything, and enforcement directorate, ministry of finance, RBI, they came up with lots of decisions to tackle this NPS. So now they are focusing more on this listing of fugitive offenders, including this Nirav Modi, Vijay Mallya, Nitin Sandesha, Chetan Sandesha and everything, and everyone those who are in this, and nearly 3,542 crore discounts were offered. And what can be done, because Punjab National Bank, Union Bank, State Bank, they have the one who have settled certain dues with these Indian overseas,
and responding to another query. This has been given, how to explain this article? ఒక ముక్కలో చెప్తాను చూడండి. Fugitive economic offenders ఎవరు, as the names of which I already mentioned. So how they are relevant to NPAs, how they are relevant to banking sector, how they are relevant to monetary policy makings, different new act scheme like economic offenders bill, and what the government is doing, what the RBI is saying, what are the banks are doing. Punjab National Bank ఏదైతే crisis ఉందో, what about that? And ఈ perspectives అన్ని చూసుకొని what is the role of the ED, what about the no offense of money laundering, corruption, అండ్ ఈ పర్స్పెక్టివ్స్ చూడండి సరిపోతుంది. ఇట్స్ జస్ట్ అన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆన్ లోన్స్ లింక్ టు 15 ఫిగిటివ్ ఏదైతే ఉందో దాని పర్సెంటేజెస్ ఇచ్చారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చారు, దట్స్ ఇట్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అప్డేట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ వాంటెడ్ టు శ్రీలంకన్ టోల్ క్లైమ్స్ టు 3.90. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆపరేషన్ సాగర్ బంధు ఇస్ ద వన్ వేర్ విచ్ వి కండక్టింగ్ టు హెల్ప్ ద శ్రీలంక who are devastated by this cyclone Ditwa. Cyclone Ditwa is the name given by the Yemen, and who gives these names? WMO escape, UN escape, and 13 countries are the member countries. India is the one. Last time ochindi Dhonta, ippudu ochindi this one. So these are all today's important articles, and I hope these sessions are really helpful. ఈరోజు చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసాము. ఇంకొక ఆర్టికల్ ఉంది కదా, ఐ డూ ఏఎంఆర్ రిలేటెడ్గా అండ్ అర్బన్ డైనమిజం రిలేటెడ్గా సెపరేట్గా చేసి రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ మోర్ దాన్ 1 hour అయిపోయింది. ఐ నో నేను ఎంత కష్టపడి చెప్పినా కూడా మీకు వినాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు బాగా చెప్పాలని మేము ఎంతో కష్టపడి చెప్తే ఎగ్జామ్ రాస్తున్న మీకు వినడానికే కష్టంగా ఉంటుంది. అదేంటో మరి, అంటే కొందరికి, అందరికీ కాదు. మళ్ళీ అది ఏదో పెద్ద సీన్ చేయొద్దు. This is all about today's session. I hope it's really helpful and clear. Please make sure you have to write the questions which we are posting, and if you have any doubts, if those doubts are genuine, if you are sincerely preparing, then only post your comments. Otherwise, just for the sake of sake, don't post. So this is all about today's session. Question of the day. Yes, I just forgot to give you the tip of the day. Okay, it's okay, I'll give today tip of the day. I thought of giving every day one tip for you to improve your which will help for improvising your preparation. From tomorrow onwards I'll give. Okay, fine, from Wednesday onwards. So this is all about today. I hope it's clear. Whenever if you have any doubts, if those doubts are really genuine, you can post a comment. Team Disc will be always ready to help you. And please do follow our official Telegram channels where we are providing content, and share the good word, that spread the good word that yes, we are really helping the sincere aspirant. Share this with your fellow aspirants and help them to reach their aim. Thank you so much. Have a fantastic day.